సో ఆర్డర్ బ్లాక్స్ అనేటివి మనకి ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర గానీ, ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గానీ ప్రైస్ అనేది ట్రేడ్ అయినప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక ఇంపల్సివ్ మూవ్ వచ్చినప్పుడు ఈ ఇంపల్సివ్ మూవ్ ఉంది కదా, ఈ ఇంపల్సివ్ మూవ్ స్టార్ట్ అవ్వక ముందు లాస్ట్ క్లోజ్ అయిన డౌన్ క్లోజ్ క్యాండిల్ ని మనము ఆర్డర్ బ్లాక్ అంటాం. అదే విధంగా ప్రైస్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రీచ్ అయినప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి ఒక ఇంపల్సివ్ మూవ్ ఇచ్చినప్పుడు ఈ ఇంపల్సివ్ మూవ్ ఉంది కదా, ఈ ఇంపల్సివ్ మూవ్ స్టార్ట్ అవ్వక ముందు లాస్ట్ క్లోజ్ అయిన అప్ క్లోజ్ క్యాండిల్ ని మనము ఆర్డర్ బ్లాక్ అంటాం. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకొచ్చాను చూడండి. ప్రైస్ అనేది ఏమైందంటే సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అయింది. సో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక ఇంపల్సివ్ మూవ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఇంపల్సివ్ మూవ్ క్రియేట్ అవ్వక ముందు లాస్ట్ క్లోజ్ అయిన ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ని మనము ఆర్డర్ బ్లాక్ అంటాం. సో ఈ ఆర్డర్ బ్లాక్ లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఓకేనా, ఒకటి వచ్చి బుల్లిష్ ఆర్డర్ బ్లాక్, సెకండ్ వచ్చేసరికి బేరిష్ ఆర్డర్ బ్లాక్. సో సపోర్ట్ దగ్గర ఫామ్ అయ్యే ఆర్డర్ బ్లాక్ ని మనము బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటాం. అదే విధంగా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయ్యే ఆర్డర్ బ్లాక్ ని మనము బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటాం. సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర చూడండి, ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. సో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక ఇంపల్సివ్ మూవ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఇంపల్సివ్ మూవ్ క్రియేట్ అవ్వక ముందు లాస్ట్ క్లోజ్ అయిన ఈ అప్ క్లోజ్ క్యాండిల్ ని మనము బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటాం.